ఈరోజు అంటే 2024 సెప్టెంబర్ 20న తెలుగు ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్లో ఒక స్టూడెంట్ కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటి అంశాలేంటి, దాని మీద భవిష్యత్ ఎగ్జామ్స్లో కరెంట్ అఫైర్స్లో ఏ విధమైనటువంటి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది, దానికి అనుబంధంగా జనరల్ స్టడీస్ అంశాలు ఏ విధంగా వచ్చే అవకాశం ఉంది అనే విషయం గురించి ఇప్పుడు మనం మాట్లాడదాం. అదేంటంటే ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో ప్రధానంగా మనం చూసినట్లయితే చైనా విల్ బీ హై ఆన్ క్వాడ్ సమ్మిట్ ఎజెండా యుఎస్ అనేటటువంటి ఒక ఆర్టికల్ ఉంది. దీనిలో మనకు ప్రధానంగా భవిష్యత్ ఎగ్జామ్స్లో వచ్చే అవకాశం ఉన్నటువంటి అంశాలు ఏంటంటే, ఈ మధ్యకాలంలో క్వాడ్ సమావేశం ఎక్కడ నిర్వహించబడింది అనే ప్రశ్న రావచ్చు. అది యుఎస్ఏలోని డెలావర్లోని విల్లింగ్టన్ టౌన్లో ఈ క్వాడ్ సమావేశాలు నిర్వహించడం జరుగుతుందన్నమాట. అయితే ఈ యుఎస్ఏలోని డెలావర్లో అంటే విల్లింగ్టన్ టౌన్లో ఈ క్వాడ్ సమావేశం ఎప్పుడు నిర్వహించబడింది అనే ప్రశ్న కూడా రావచ్చు. అది 2024 సెప్టెంబర్ 21 అంటే రేపు నిర్వహించబడుతుంది అనమాట. 2024 సెప్టెంబర్ 21వ తారీఖున నిర్వహించబడుతుంది. అయితే ఇప్పటిదాకా నిర్వహించబడినటువంటి క్వాడ్ సమావేశాల్లో ఈ సమావేశం అంటే 2024 సెప్టెంబర్ 21 నిర్వహిస్తున్నటువంటి ఈ క్వాడ్ సమావేశం అనేది ఎన్నో సమావేశం అంటే ప్రత్యక్షంగా జరుగుతున్నటువంటి 4వ సమావేశం అనమాట. నిజానికి మొట్టమొదటి సమావేశం అనేది విర్చువల్ మోడల్లో జరిగింది, కానీ ఇప్పుడు దాకా జరిగేటువంటి డైరెక్ట్ సమావేశాల్లో ఇది 4వ సమావేశం. ఈ క్వాడ్ సమావేశానికి ఎవరు అధ్యక్షత వహిస్తారు అనే ప్రశ్న రావచ్చు. ఎవరు అధ్యక్ష వహించారంటే ఇప్పుడు ప్రజెంట్ హోస్ట్గా ఉన్నటువంటి యుఎస్ఏ యొక్క అధ్యక్షుడైనటువంటి మన బైడెన్ గారు దీనికి అధ్యక్షత వహిస్తున్నారనమాట. ఇందుకే క్వాడ్ అనే సమూహంలో ఎన్ని దేశాలు సభ్య దేశాలుగా ఉన్నాయి అనే ప్రశ్నని మనం చెక్ చేసుకోవాలి. అది 4 దేశాలు, 4 కంట్రీస్ అనమాట. 4 దేశాలు దీనిలో సభ్య దేశాలుగా ఉన్నాయి క్వాడ్లో. ఈ క్వాడ్ సమూహంలో ఉన్నటువంటి సభ్య దేశాలు ఏంటంటే, 1 ఆస్ట్రేలియా, 2 ఇండియా, జపాన్, యుఎస్ఏ. ఆస్ట్రేలియా, భారత్, జపాన్, యుఎస్ఏ ఈ 4 కంట్రీస్ ఉన్నాయి. క్వాడ్ దీని పూర్తి పేరేంటి అనే దాన్ని కూడా మనం ఒక్కసారి నోట్ చేసుకోవాలి. అదేంటంటే క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్. ఈ క్వాడ్ అనేది ఎందుకు, ఏ లక్ష్యంతో క్వాడ్ని ఏర్పాటు చేయడం జరిగింది అని అంటే, ఆసియా పసిఫిక్ రీజియన్లో ఉన్నటువంటి విపరీతంగా పెరిగిపోతున్నటువంటి చైనా యొక్క మిలిటరీ ఎకనామికల్ ఇంపాక్ట్ని తగ్గించాలి అనే లక్ష్యంతో ఈ 4 దేశాలు కలిపి క్వాడ్ సమూహంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మరో ప్రధాన అంశం చెప్తాను. అదేంటంటే క్వాడ్ 2024 సమావేశంలో పాల్గొన్నటువంటి 4 సభ్య దేశాల యొక్క నాయకులు ఎవరు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. లాస్ట్ టైం గ్రూప్ 2 ఎగ్జామ్స్లో ఇలాంటిదే ఇచ్చాడనమాట. ఇలా ఒక సమావేశం ఇచ్చి దానిలో పాల్గొన్నటువంటి దేశాల నాయకుల్ని జతపరచుము అంటే మ్యాచ్ ది ఫాలోయింగ్లలో క్వశ్చన్ ఇచ్చాడనమాట. అందువల్ల తప్పనిసరిగా మనం ఈ గుర్తుంచుకోవాలి. ఇప్పుడు మనం క్వాడ్ 2024లో సమావేశంలో పాల్గొంటున్నటువంటి వేరు దేశాల నాయకులు చూస్తే, ఆస్ట్రేలియా యొక్క ప్రధానమంత్రి అయినటువంటి ఆంథోనీ ఆల్బనీస్, అలాగే ఇండియా ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ, జపాన్ ప్రధానమంత్రి అయినటువంటి ఫుమియో కిషిడా, అలాగే యుఎస్ఏ అధ్యక్షుడైనటువంటి జో బైడెన్. ఇప్పుడు చూడండి, మిగిలిన 3 దేశాలు కూడా ప్రధానమంత్రులు, ఒక యుఎస్ఏ మాత్రమే అధ్యక్షుడు అనమాట. ఇది ఒక్కసారి జాగ్రత్తగా గమనించండి. నేను ఆల్రెడీ చెప్పాను, క్వాడ్ సమావేశం ఇప్పటిదాకా జరిగినటువంటి డైరెక్ట్గా జరిగినటువంటి సమావేశాల్లో 4వ సమావేశం ఇది. అయితే మొదటి సమావేశం విర్చువల్ మోడ్లో 2021 మార్చి 12న ఇది నిర్వహించబడడం జరిగింది. రెండవ సమావేశం 2021 సెప్టెంబర్ 24న యుఎస్ఏలోని వాషింగ్టన్లో నిర్వహించారు. అంటే ఇది డైరెక్ట్గా నిర్వహించినటువంటి మొట్టమొదటి సమావేశం ఏదంటే ఇదే అనమాట. 2021 సెప్టెంబర్ 24వ తారీఖున. 2021 మార్చి 12న మొదటి సమావేశం జరిగినప్పటికీ అది విర్చువల్ సమావేశం మాత్రమే జరిగిందనమాట. అందువల్ల అది కౌంటబుల్ కాదనమాట. ఇప్పుడు రెండవ సమావేశం 2021 సెప్టెంబర్ 24న నిర్వహించారు. కాకపోతే అది ప్రత్యక్షంగా జరిగినటువంటి మొదటి సమావేశం అది. మూడో సమావేశం 2022 మే 24న జపాన్లోని టోక్యోలో నిర్వహించడం జరిగింది. అలాగే 4వ సమావేశం 2023 మే 19వ తారీఖున జపాన్లోని హిరోషిమా టౌన్లో నిర్వహించడం జరిగిందనమాట. అలాగే 5వ సమావేశం 2024 సెప్టెంబర్ 21న యుఎస్ఏలోని విల్లింగ్టన్లో రేపు జరగబోతూ ఉందన్నమాట. నిజానికి డైరెక్ట్గా జరుగుతున్నటువంటి పూర్తి సమావేశాలు చూస్తే 5వ సమావేశం, కానీ ప్రత్యక్షంగా జరుగుతున్నటువంటి సమావేశాలు ఇది 4వ సమావేశం అనమాట. ఇందుకే నెక్స్ట్ సమావేశం ఎప్పుడు జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది అని అంటే 2025లో జరుగుతుంది. డేట్ ఇంకా నిర్ధారించలేదు. అది తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సిన అంశం. ఎందుకంటే నెక్స్ట్ క్వాడ్ సమావేశం అనేది ఇండియాలోని ఢిల్లీలో జరుగుతుంది. ఇది తప్పనిసరిగా మనం గుర్తుంచుకోవాల్సినటువంటి ఈ అంశానికి సంబంధించి ప్రధాన అంశం అనమాట. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, ఈ యుఎస్ఏలో మన నరేంద్ర మోడీ గారు
పర్యటిస్తున్నారు. ఈ పర్యటన సందర్భంగా ఆయన యుఎన్జిఏ సమావేశంలో పాల్గొంటున్నారు. యుఎన్జిఏ అంటే యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ, అంటే ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ సమావేశంలో పాల్గొంటున్నారు. ఇందుకే ఆయన పాల్గొంటున్నటువంటి యుఎన్జిఏకి ఆ సమావేశానికి ఒక పేరు పెట్టడం జరిగింది. ఆ పేరు ఏంటి అని అంటే సమ్మిట్ ఆఫ్ ది ఫ్యూచర్. సమ్మిట్ ఆఫ్ ది ఫ్యూచర్ అనేటటువంటి పేరుని దానికి పెట్టడం జరిగిందనమాట. సమ్మిట్ ఆఫ్ ది ఫ్యూచర్ అనేటటువంటి పేరుని దానికి పెట్టడం జరిగింది. ఈ సమ్మిట్ ఆఫ్ ది ఫ్యూచర్ సమావేశం ఎప్పుడు నిర్వహించబడుతుంది అని అంటే 2024 సెప్టెంబర్ 23వ తేదీన అది జరగబడుతూ ఉందన్నమాట. 2024 సెప్టెంబర్ 23వ తేదీ గుర్తుంచుకోండి, సెప్టెంబర్ 23వ తేదీన నిర్వహించబడుతుంది జరుగుతుంది అనమాట. నెక్స్ట్, ఈ యుఎన్జిఏ నిర్వహిస్తున్నటువంటి సమ్మిట్ ఆఫ్ ది ఫ్యూచర్ సమావేశం ఒక థీమ్తో నిర్వహించబడుతుంది. ఈ థీమ్ చాలా ఇంపార్టెంట్. అదేంటంటే మల్టీలాటరల్ సొల్యూషన్స్ ఫర్ ఏ బెటర్ టుమారో. మల్టీలాటరల్ సొల్యూషన్స్ ఫర్ ఏ బెటర్ టుమారో అనేది ఈ యుఎన్జిఏ సెప్టెంబర్ 23న నిర్వహిస్తున్నటువంటి సమ్మిట్ ఆఫ్ ది ఫ్యూచర్ సమావేశం యొక్క ముఖ్య థీమ్గా ఉందన్నమాట. ఓకే, ఇది ఈ అంశానికి సంబంధించి ఈ అంశాన్ని గుర్తుంచుకోండి. నెక్స్ట్ మరొక అంశంలోకి వెళ్దాం. అదేంటంటే ఇస్రో టు సెలబ్రేట్ స్పేస్ వీక్ ఇన్ భీమవరం ఫ్రమ్ అక్టోబర్ 5th అనేటటువంటి ఒక ఆర్టికల్ని హిందూ న్యూస్ పేపర్లో మనం చూడవచ్చు. అంటే వరల్డ్ స్పేస్ వీక్ సెలబ్రేషన్స్ అనేవి 2024 సెలబ్రేషన్స్ అనేవి అది త్వరలో నిర్వహించబడుతున్నాయి. ఇందుకే వరల్డ్ స్పేస్ వీక్ అంటే వరల్డ్ స్పేస్ వీక్ అంటే ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలు ఎప్పుడు నిర్వహిస్తారు అంటే ప్రతి సంవత్సరం కూడా అక్టోబర్ 4వ తేదీ నుంచి అక్టోబర్ 10వ తేదీ వరకు నిర్వహిస్తారు. ఆ సమావేశాల్లో భాగంగా మన ఇండియాలో ఇస్రోకి సంబంధించినటువంటి ఎస్డిఎస్సి అంటే ఇస్రో సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ వాళ్ళు భీమవరంలో ఈ సెలబ్రేషన్స్ నిర్వహించాలని నిర్ణయించుకోవడం జరిగిందనమాట. అందువల్ల దానికి సంబంధించిన అంశాలను కూడా మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, భీమవరంలోని విష్ణు స్కూల్ క్యాంపస్లో నిర్వహిస్తారని వీళ్ళు ప్రకటించడం జరిగింది. నెక్స్ట్, ఇంతకీ ఇస్రో యొక్క ఎస్సి అంటే అర్థం ఏంటంటే ఇస్రో సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ మన అందరికీ తెలిసిందే. ఈ సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ఎక్కడుంది? ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోటలో ఉంది. ఇందుకే వరల్డ్ స్పేస్ వీక్ 2024 అనేది ఏ థీమ్తో నిర్వహించబడుతుంది ఈ సంవత్సరం అంటే స్పేస్ అండ్ క్లైమేట్ చేంజ్. స్పేస్ అండ్ క్లైమేట్ చేంజ్ అనే థీమ్తో ఈ సమావేశం అనేది నిర్వహించబడుతూ ఉందన్నమాట. ఏ సందర్భాన్ని స్మరిస్తూ, ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఈ స్పేస్ వీక్ సంబంధించి భవిష్యత్తులో అడిగే మరో ప్రశ్న ఏ విధంగా వస్తుందంటే ఏ సందర్భాన్ని స్మరిస్తూ ప్రతి సంవత్సరం అక్టోబర్ 4th నుంచి 10th వరకు వరల్డ్ స్పేస్ వీక్ని నిర్వహించాలని యుఎన్జిఏ అంటే యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ నిర్ణయించింది అని అంటే మానవ నిర్మితమైనటువంటి మొట్టమొదటి శాటిలైట్ అయినటువంటి స్పుత్నిక్, ఈ స్పుత్నిక్ని అంతరిక్షంలోకి ప్రయోగించినటువంటి సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ఈ వరల్డ్ స్పేస్ వీక్ని నిర్వహించడం జరుగుతుందన్నమాట ప్రతి సంవత్సరం కూడా. ఇందుకే స్పుత్నిక్ని ఏ కంట్రీ ప్రవేశపెట్టింది అంతరిక్షంలోకి? మొట్టమొదట యుఎస్ఎస్ఆర్ ప్రవేశపెట్టింది. అంటే అప్పటి సోవియట్ యూనియన్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది. యుఎస్ఎస్ఆర్ స్పుత్నిక్ శాటిలైట్ని ఎప్పుడు ప్రవేశపెట్టింది అని అంటే 1957 అక్టోబర్ 4th ఇది నిర్వహించడం జరిగిందనమాట. ఇది దీనికి సంబంధించినటువంటి కొన్ని జనరల్ స్టడీస్ అంశాలు. అంతేకాకుండా మన ఇండియా అంతరిక్ష పరిశోధన సంస్థ పేరు ఏంటి? ఇస్రో అబ్రివేషన్ ఏంటి? ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. దీని ప్రధాన కార్యాలయం బెంగళూరులో ఉంది. ఇలాంటివన్నీ మీరు అందరూ జనరల్గా చదివించుకుంటారని నేను అనుకుంటున్నాను. అవన్నీ నేను చెప్పాల్సిన అవసరం లేదేమో అని అనుకుంటున్నాను. అంతేకాకుండా ఇంకో పాయింట్ ఏంటంటే స్పుత్నిక్ అనేది ప్రపంచంలోనే మొట్టమొదటి ప్రయోగించినటువంటి శాటిలైట్ అని చెప్పుకున్నాం. అయితే ఇప్పుడు ఇస్రో ప్రయోగించినటువంటి మొట్టమొదటి ఉపగ్రహం ఇది శాటిలైటు, అది కూడా మీరు గుర్తుంచుకోవాలి. దాని పేరు ఆర్యభట్ట. ఇది కూడా గుర్తుంచుకోండి. ప్రస్తుతం ఇస్రో చైర్మన్ ఎవరు ఇవన్నీ కూడా మీరు ఆల్రెడీ చదివించుకుంటారని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ మరొక అంశం చూద్దాం. మరొకటి ఏంటంటే కమిటీ కంటిన్యూస్ టు వర్క్ ఆన్ ఎంఎస్పీ ప్రపోజల్స్ సేస్ యూనియన్ అగ్రికల్చర్ మినిస్టర్ అనేటటువంటి ఒక ఆర్టికల్ని హిందూ న్యూస్ పేపర్లో రావడం జరిగింది. ఇక్కడ మీరు గమనించండి, ఎంఎస్పీ ప్రపోజల్స్ని నిర్ణయించడం కోసం కమిటీ అనేది వర్క్ చేస్తోంది అని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రకటించారు. ఇందుకు ప్రస్తుతం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి ఎవరు? శివరాజ్ సింగ్ చౌహాన్. ఇప్పుడు ఇంకో విషయం చెప్తాను. ఎంఎస్పి అంటే ఏంటి? మినిమం సపోర్ట్ ప్రైస్. మినిమం సపోర్ట్ ప్రైస్ అంటే ఏంటి అది ఒకసారి చూద్దాం. రైతులకి తమ ఉత్పత్తులకు తగినటువంటి ధరను భరోసా కల్పిస్తూ ప్రభుత్వం కల్పించే ధరలు ఏవి అంటే ఎంఎస్పి అంటే మినిమం సపోర్ట్ ప్రైస్. ఎంఎస్పి అంటే మినిమం సపోర్ట్ ప్రైస్ లేదా కనీస మద్దతు ధర అని అంటారు.
ఇందుకు ఈ కనీస మద్దతు ధరని ప్రతి సంవత్సరం ఎవరు ప్రకటిస్తారు అంటే కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తుంది. చాలాసార్లు ఈ అంశం మీద అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే లాస్ట్ ఎగ్జామ్స్లో ఏపీపీఎస్సీ కానీ టీఎస్పీఎస్సీ కానీ యూపీఎస్సీలో కానీ అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే దేశంలో రైతులు పండించే వేరు పంటలకి ఎవరి సిఫార్సులకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం ఎంఎస్పి అంటే ఈ మినిమం సపోర్ట్ ప్రైస్ని ప్రకటిస్తుంది అనే ప్రశ్న చాలాసార్లు అడిగాడు. ఆ సంస్థ పేరు ఏం పేరంటే సిఏసిపి అంటే కమిషన్ ఫర్ అగ్రికల్చరల్ కాస్ట్ అండ్ ప్రైజెస్. కమిషన్ ఫర్ అగ్రికల్చరల్ కాస్ట్ అండ్ ప్రైజెస్ అనే దాన్ని సిఫార్సులకు అనుగుణంగా చూడండి, ఒకసారి మళ్ళీ చెప్తున్నాను, సిఏసిపి ఈ సంస్థ యొక్క సిఫార్సులకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం ఎంఎస్పిని ప్రకటిస్తూ ఉంటుందన్నమాట. నెక్స్ట్ మరొక అంశం చెప్తాను చూడండి. ఇంతకీ ఏ లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం కూడా వేరు పంటలకి మద్దతు ధరలని ప్రకటిస్తూ ఉంటుందంటే ఆహార భద్రతని చేకూరుస్తూనే రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వాలి అనే ఒకే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ సిపి యొక్క సిఫార్సులతో ఎంఎస్పిని ప్రకటిస్తూ ఉంటుందన్నమాట. ఇందుకు ఎన్ని పంటలకు దేశంలో ఉండే రైతులు పండించేటటువంటి ఎన్ని రకాల పంటలకి కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం కూడా కనీస మద్దతు ధరలు ప్రకటిస్తుంది అని అంటే 23 రకాలన్నమాట. 23 రకాలకు సంబంధించి ఈ ఎంఎస్పిని ప్రకటిస్తూ ఉంటుంది. కానీ చెరుకుకు మాత్రం ఆ ఎంఎస్పిని ఏమని పిలుస్తారంటే ఎఫ్ఆర్పి అంటారు. అది కూడా మీరు గుర్తుంచుకోవాలి, ఎఫ్ఆర్పి అని పిలుస్తారు. ఇలా వేరు రకాలైనటువంటి ఇంకా చాలా రకాలు ఉంటాయి అనుకోండి, దీని గురించి చెప్తుంటే చాలా ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ మరొక అంశంలోకి వెళ్దాం. మరొక అంశం ఏంటంటే వైట్ రివల్యూషన్ టు ఎంపవర్ ఉమెన్ ఫైట్ మాల్ న్యూట్రిషన్ అమిత్ షా అనే ఒక దాన్ని మన ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్లో ఈరోజు రావడం జరిగింది. దానికి సంబంధించి భవిష్యత్ ఎగ్జామ్స్లో వీటిని మనం చూసుకోవాలి అంటే వైట్ రివల్యూషన్ 2.0 అన్నాడు. ఈ వైట్ రివల్యూషన్ 2.0 అనేది మహిళలు మాల్ న్యూట్రిషన్ని ఎదుర్కోవడం కోసం, అంతేకాకుండా వాళ్ళ మహిళా సాధికారత సాధించడం కోసం వైట్ రివల్యూషన్ 2.0 చాలా ఉపయోగపడుతుందని ఈరోజు మన హోంమంత్రి గారు అమిత్ షా గారు ప్రకటించారు అనే దాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే దీని మీద భవిష్యత్ ఎగ్జామ్స్లో ఏ విధంగా వస్తాయి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ వైట్ రివల్యూషన్ అని చూసుకోవాలి. శ్వేత విప్లవము అని అంటారు. శ్వేత విప్లవం అంటే ఏంటి? పాలను అభివృద్ధి పరచడానికి లేదా పాలను అత్యధికంగా ఉత్పత్తి చేయడం లక్ష్యంతో యుద్ధ ప్రాతిపదికన ఈ పాల ఉత్పత్తిని పెంచే లక్ష్యంతో చేపట్టినటువంటి మిషన్ని వైట్ రివల్యూషన్ అని అంటారు అనమాట. ఈ విషయాన్ని మనం తప్పనిసరి గుర్తుంచుకోవాలి. అంతేకాకుండా ఇక్కడ మరొక అంశాన్ని మీకు అందిస్తాను. అదేంటంటే ప్రపంచవ్యాప్తంగా ఈ మిల్క్ అంటే పాల యొక్క అభివృద్ధి గురించి పాటుపడడం కోసం ప్రపంచ పాల దినోత్సవం లేదా వరల్డ్ మిల్క్ డే అనే దాన్ని నిర్వహిస్తూ జరుగుతుంది. అది ఎప్పుడు నిర్వహిస్తారంటే జూన్ 1న వరల్డ్ మిల్క్ డే లేదా ప్రపంచ పాల దినోత్సవం అనే దాన్ని నిర్వహిస్తుంటారు. అది ఎవరు నిర్వహిస్తారంటే ఐక్యరాజ్య సమితికి చెందినటువంటి FAO అంటే ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ అనమాట. ఈ విషయాలు కూడా మనం తప్పనిసరి గుర్తుంచుకోండి. ఇక్కడ మరొక అంశాన్ని మీకు తెలియజేస్తాను. అదేంటంటే ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ మిల్క్ డే అనేది జూన్ 1 నిర్వహిస్తూ ఉంటారు. అయితే భారతదేశంలో జాతీయ పాల దినోత్సవం అంటే నేషనల్ మిల్క్ డే అనే దాన్ని నిర్వహిస్తారు. అది ఎప్పుడు నిర్వహిస్తారు అంటే నవంబర్ 26. ఇది కూడా గుర్తుంచుకోండి. నవంబర్ 26 నాడు మన ఇండియాలో నేషనల్ మిల్క్ డే నిర్వహిస్తూ ఉంటారు అనమాట. ఇంతకీ నేషనల్ మిల్క్ డేని నవంబర్ 26న మన ఇండియాలో ఎందుకు నిర్వహిస్తారు అని అంటే ఈ వర్గీస్ కురియన్ గారి యొక్క జయంతి ఆ రోజు. వర్గీస్ కురియన్ గారు మీ అందరికీ తెలిసిన వాళ్ళే. ఆయన ఎవరు అంటే ఈ మిల్క్ రివల్యూషన్ యొక్క పితామహుడు అంటే ఫాదర్ ఆఫ్ మిల్క్ రివల్యూషన్ ఇన్ ఇండియా ఎవరు అని అంటే వర్గీస్ కురియన్. చూసారండి, ఈ విధంగా గుర్తుంచుకోండి. అంతేకాకుండా ఇక్కడ మరొక అంశం మీకు తెలియజేస్తాను. అదేంటంటే ఈ పాల దిగుబడిని యుద్ధ ప్రాతిపదికన పెంచడం కోసం ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ఆపరేషన్ చేపట్టడం జరిగింది ఇంచుమించుగా 1970లో. అది ఆపరేషన్ పేరు ఏం పేరు అంటే ఆపరేషన్ ఫ్లడ్. ఈ ఆపరేషన్ ఫ్లడ్ ద్వారా దేశంలో పాల ఉత్పత్తిని పెంచాలి అనే లక్ష్యంతో చేయడం జరిగింది. అంతేకాకుండా దేశంలో సగటు వ్యక్తికి లభ్యమయ్యేటటువంటి పాల లభ్యతని రెట్టింపు చేయాలి అనే లక్ష్యంతో ఈ ఫ్లడ్ పెట్టడం జరిగిందనమాట. ఇక్కడ ఇంకో విషయం మీకు తెలియజేస్తాను, చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఏంటంటే 2023-24లో మన ఇండియా ఉత్పత్తి చేసినటువంటి పాల ఉత్పత్తి ఎంత అనంటే 230 మిలియన్ టన్స్, 230 మిలియన్ టన్నులు. 230 మిలియన్ టన్నులు పాలను ఉత్పత్తి చేయడం జరిగింది. అదే 1950-51 అంటే ఇంచుమించుగా స్వాతంత్రం వచ్చినటువంటి కొత్తలో కేవలం 17 మిలియన్ టన్నులు మాత్రమే ఉత్పత్తి చేయడం జరిగింది. ప్రస్తుతం 230 మిలియన్ టన్నులుగా ఉంది.
ప్రపంచంలోని అత్యధిక పాలను ఉత్పత్తి చేస్తున్నటువంటి దేశాల్లో భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది అంటే మొదటి స్థానంలో ఉంది. ఇదొకటి ఇంపార్టెంట్ పాయింట్. అయితే మన ఇండియాలో అత్యధికంగా పాలు ఉత్పత్తి చేస్తున్నటువంటి రాష్ట్రాల్లో మొదటి స్థానంలో ఉండేది ఏది అంటే యూపీ, అంటే ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్ అనేది పాలు ఉత్పత్తి చేస్తున్నటువంటి మొదటి దేశం. ఇది ఈ విధంగా ఈ వైట్ రివల్యూషన్ గురించి చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఇక్కడ మీకు కొన్ని ప్రధానమైన అంశాలు అందిస్తాను. అదేంటంటే ఇక్కడ మన వైట్ రివల్యూషన్ అనే పదం విన్నాం. మరో కొన్ని రివల్యూషన్స్ ఉన్నాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రివల్యూషన్స్ ఉన్నాయి. అవి ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ పింక్ రివల్యూషన్. పింక్ రివల్యూషన్ అంటే ఉల్లిపాయలు, ఔషధాలు, రొయ్యలు ఇలాంటి వాటిని పెంచడం కోసం పింక్ రెవల్యూషన్ అనే దాన్ని తీసుకురావడం జరిగింది దేశంలో. అలాగే బ్లూ రెవల్యూషన్, నీలి విప్లవం అంటే చేపల ఉత్పత్తుల్ని చేపలు ఉత్పత్తి చేయడానికి అభివృద్ధి పరచడం కోసం బ్లూ రెవల్యూషన్ని మనం చేయడం జరిగింది. ఇక్కడ నేను చేతితో రాస్తున్నానండి. అతి త్వరలో 2-3 రోజుల్లో నేను బోర్డు కూడా కొంటాను. అప్పుడు మీకు ఇంకా ఈజీగా నేను రాసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ బ్లాక్ రెవల్యూషన్. బ్లాక్ రెవల్యూషన్ అంటే అర్థం ఏంటంటే పెట్రోలియం ఉత్పత్తులు. బ్లాక్ రెవల్యూషన్ అంటే భారతదేశంలో ఈ పెట్రోలియం ఉత్పత్తులు పెంచే లక్ష్యంతో బ్లాక్ రెవల్యూషన్ చేయడం జరిగింది. అలాగే రౌండ్ రెవల్యూషన్ అనే దాన్ని ఎక్కడ ఉత్పత్తి చేశారంటే బంగాళాదుంపలో అధిక ఉత్పత్తి చేయడం కోసం రౌండ్ రెవల్యూషన్. అలాగే రెడ్ రెవల్యూషన్ అనే దాన్ని మాంసం అంటే ఈ మాంసం ఉత్పత్తిని, టమాటాల ఉత్పత్తిని అభివృద్ధి పరిచే లక్ష్యంతో రెడ్ రెవల్యూషన్ తీసుకొచ్చారు. అలాగే బ్రౌన్ రెవల్యూషన్ అనే ఇంకోటి ఉంది. బ్రౌన్ రెవల్యూషన్ అంటే అర్థం ఏంటంటే తోళ్ల పరిశ్రమ. ఈ తోళ్ల పరిశ్రమలో అభివృద్ధి పరచడం కోసం, సాంప్రదాయ ఇంధన వనరులను అభివృద్ధి పరచడం కోసం ప్రత్యేకంగా స్టార్ట్ చేసినటువంటి రెవల్యూషన్ని బ్రౌన్ రెవల్యూషన్ అంటారు. అలాగే ఇప్పుడు ఆల్రెడీ మనం చెప్పుకున్నాం వైట్ రెవల్యూషన్ అంటే పాలు ఉత్పత్తి అభివృద్ధి పరచడం కోసం. అలాగే ఎల్లో రెవల్యూషన్ ఇంకోటి ఉంది. ఎల్లో రెవల్యూషన్ దేనికి సంబంధించింది అని అంటే సాధారణంగా మన దేశంలో నూనె గింజల ఉత్పత్తి అంటే ఆయిల్ సీడ్స్ని అభివృద్ధి పరిచే లక్ష్యంతో ఎల్లో రెవల్యూషన్ తీసుకురావడం జరిగిందనమాట. ఓకే, ఎల్లో రెవల్యూషన్. ఇంకో నెక్స్ట్ ఏంటంటే గోల్డెన్ రెవల్యూషన్ అంటే తేనె, హనీ, అలాగే పళ్ళు, ఉద్యానవనాలు, ఈ విధంగా ఇటువంటి వాటి యొక్క అభివృద్ధి కోసం గోల్డెన్ రెవల్యూషన్ తీసుకురావడం జరిగింది. అలాగే సిల్వర్ రెవల్యూషన్ అంటే ఏంటంటే గుడ్లు అంటే ఎగ్స్, అలాగే పౌల్ట్రీ పరిశ్రమ వాటి అభివృద్ధి కోసం సిల్వర్ రెవల్యూషన్ని తీయడం జరిగిందనమాట. సిల్వర్ రెవల్యూషన్. అలాగే గోల్డెన్ ఫైబర్ రెవల్యూషన్ ఇంకోటి ఉంది. గోల్డెన్ ఫైబర్ దేని పిలుస్తారంటే జనపనారని పిలుస్తారు. ఆ జనపనార యొక్క ఉత్పత్తిని అభివృద్ధి పరచడం కోసం గోల్డెన్ ఫైబర్ రెవల్యూషన్ చేశారు. అలాగే గ్రీన్ రెవల్యూషన్ ఇంకోటి, మన అందరికీ తెలిసిందే గ్రీన్ రెవల్యూషన్. దానివల్ల ఎక్కువగా అభివృద్ధి పడింది ఏదంటే పంజాబ్. గ్రీన్ రెవల్యూషన్ దేనికంటే పంటల ఉత్పత్తిని పెంచే లక్ష్యంతో ఆధునిక వంగడాల్ని, అత్యధిక ఫలసాయాన్ని ఇచ్చే ఆధునిక వంగడాలని అభివృద్ధి పరిచే లక్ష్యంతో స్టార్ట్ చేసినటువంటి రెవల్యూషన్ని గ్రీన్ రెవల్యూషన్ అంటారు. ఈ విధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెవల్యూషన్స్ మనం ఇప్పుడే ఈ విషయంలోనే మనం చూసుకోవాలి. నెక్స్ట్ మరొక ఇంగ్లీష్ న్యూస్ పేపర్లో పాస్మాండా ముస్లిం గ్రూప్ బ్యాక్స్ వక్ఫ్ బోర్డ్ అనే చిన్న ఆర్టికల్ ఇచ్చాడు. అంటే వక్ఫ్ బోర్డ్ బిల్లుకి అతి త్వరలో మన లోక్సభలో ఆల్రెడీ మన చర్చలో ఉంది. ఆ వక్ఫ్ బోర్డ్ బిల్లుకి ముస్లిం సంస్థ అయినటువంటి పాస్మాండా ముస్లిం సంస్థ ఇప్పుడు మద్దతు పలకడం జరిగిందనమాట. ఇందుకే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ వక్ఫ్ బోర్డ్ అండ్ వక్ఫ్ బిల్, అసలు వాట్ ఈస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ వక్ఫ్ బిల్ అనే దాని గురించి కొన్ని అంశాలు మీకు అందిస్తాను. అదేంటంటే సాధారణంగా త్వరలో అంటే దీని మీద ప్రశ్నలు ఏ విధంగా వస్తాయనంటే త్వరలో పార్లమెంట్లో ప్రవేశపెట్టబోయే వక్ఫ్ బిల్లుకి ప్రముఖ ముస్లిం సంస్థ అయినటువంటి AIPMM అంటే ఆల్ ఇండియా పష్మాండా ముస్లిం మహాజ్, చూడండి ఇక్కడ ప్రత్యేకంగా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ది ఆల్ ఇండియా పాస్మాండా ముస్లిం మహాజ్ అంటే AIPMM. ఈ సంస్థ మద్దతు పలికిన నేపథ్యంలో ఏ కారణంగా వక్ఫ్ బోర్డు వార్తల్లో నిలిచింది అనే ప్రశ్న మనకు రావచ్చు. అది ఏ కారణంగా అంటే భారతదేశంలో అత్యధిక భూమిని సొంతం చేసుకున్నటువంటి సంస్థలు ఉన్నాయి అంటే అందులో 3వ అతిపెద్ద సంస్థ వక్ఫ్ బోర్డే. అంతేకాకుండా ఈ వక్ఫ్ బోర్డుకు ఉన్నటువంటి అపరిమితమైనటువంటి అధికారాల కారణంగా ఇది వివాదాస్పదంగా మారిందనమాట. ఇవన్నీ కారణంగా లోక్సభలో ఈ వక్ఫ్ బోర్డ్ సవరణ చట్టాన్ని తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి అనమాట. అసలు ఇంతకీ భారతదేశంలో అత్యధికంగా భూమి కలిగినటువంటి 3వ అతిపెద్ద సంస్థ వక్ఫ్ బోర్డ్ అయితే మొదటి సంస్థ ఏది అంటే ఇండియన్ రైల్వేస్. రెండవ సంస్థ ఏది అంటే ఇండియన్ డిఫెన్స్ డిపార్ట్మెంట్. ఇండియా రైల్వేకి మొదటి అత్యధికంగా భూములు ఉన్నాయి, రెండవది ఇండియన్ మిలిటరీకి అత్యధికంగా భూములు ఉన్నాయి, మూడవ సంస్థే వక్ఫ్ బోర్డ్ అనమాట. ఈ వక్ఫ్ బోర్డ్ సంస్కరణలో భాగంగా
భారతదేశంలో లోక్సభలో ఒక బిల్లు ప్రవేశపెట్టారు ఈ మధ్య. ఆ బిల్లు ప్రవేశపెట్టిన తేదీ ఏది అనేది కూడా మనం గుర్తుంచుకోవాలి. ఆ తేదీని అసలు నిజానికి ఇందులో ఇవ్వలేదు అనుకోండి, కానీ నేను మామూలుగా చెప్తున్నాను. అది ఎప్పుడంటే 2024 సెప్టెంబర్ 2024 ఆగస్ట్ 8వ తేదీన ఈ బిల్లుని మన దీనిలో లోక్సభలో ప్రవేశపెట్టడం జరిగిందనమాట. అయితే ప్రస్తుతం అమల్లో ఉన్నటువంటి వక్ఫ్ చట్టాన్ని సవరించడం కోసం లోక్సభలో బిల్లులు ప్రవేశపెట్టారు అని అంటే ఈ వక్ఫ్ బోర్డ్ 1995 యాక్ట్ ఆల్రెడీ అమల్లో ఉంది. దాన్ని సవరణ చేయాలనే లక్ష్యంతో ఇప్పుడు మన లోక్సభలో బిల్లు ప్రవేశపెట్టడం జరిగిందనమాట. అందుకే లోక్సభలో ఏ కారణంగా ఈ వక్ఫ్ బిల్ మీద చేస్తున్నారంటే ఈ వక్ఫ్ ఆస్తుల్ని అవినీతి రహితంగా చేర్చి మరింత సమర్థవంతంగా నిర్వహించే లక్ష్యంతో దీన్ని చేయడం జరుగుతుందన్నమాట. అంతేకాకుండా వక్ఫ్కు సంబంధించినటువంటి ఒక చట్టాన్ని కూడా రద్దు చేయాలని ప్రస్తుతం లోక్సభలో తీర్మానం జరిగింది. దాని పేరు ఏం పేరంటే ముసల్మాన్ వక్ఫ్ యాక్ట్ 1923ని పూర్తిగా రద్దు చేయాలని. ఎందుకంటే అప్పుడెప్పుడో ఉన్నటువంటి ఆ చట్టం ప్రస్తుతానికి అది ఆమోదయోగ్యంగా లేదు కాబట్టి అది ముసల్మాన్ వక్ఫ్ బోర్డ్ 1923 అంటే బ్రిటిష్ కాలంలోనే ఏర్పాటు చేశారు. ఆ చట్టాన్ని పూర్తిగా రద్దు చేసి కొత్త చట్టం తీసుకురావాలనే లక్ష్యంతో ఇప్పుడు జరుగుతుందన్నమాట. ఇందుకీ వక్ఫ్ అంటే ఏంటి అని అంటే ఇస్లామిక్ లాస్ ప్రకారం చారిటబుల్ కార్యక్రమాల కోసం దానం చేయబడినటువంటి ఆస్తుల్ని వక్ఫ్ అని పిలుస్తారనమాట. ఈ వక్ఫ్ ఆస్తుల్ని భారతదేశంలో మొట్టమొదట మసీదులకి ఎవరు ఇచ్చారు, ఏ రాజు ఇచ్చాడంటే ఢిల్లీ సుల్తాన్ అయినటువంటి ముయిజుద్దీన్ సామ్గార్ అనేటటువంటి ఒక ఢిల్లీ సుల్తాను మొట్టమొదట వక్ఫ్ ఆస్తుల్ని మసీదులకి కేటాయించారు. అప్పటి నుంచి ఇది కంటిన్యూ అయిపోతుంది అనమాట. అయితే ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యధికంగా ఈ వక్ఫ్ అనేటటువంటి పేరుతో అంటే ముస్లింలకి వక్ఫ్ అనే ఆస్తులు కలిగినటువంటి ఏకైక దేశం ఏది అంటే ఇండియా మాత్రమే. ఇతర ఏ దేశంలో కూడా ఇంత ఎక్కువ వక్ఫ్ ఆస్తులు ఏ దేశానికి లేవన్నమాట. ఇస్లామిక్ కంట్రీస్లో కూడా ఇన్ని ఆస్తులు ఏ ఒక్క ముస్లిం సంస్థకి లేవు. కేవలం ఇండియాలో మాత్రమే ఆ విధమైనటువంటి సౌలభ్యం ఉందన్నమాట. అయితే ఈ విషయం ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి వక్ఫ్ ఆస్తులు ప్రస్తుతం ఎన్ని ఉన్నాయి, వాటి విలువ ఎంత అనేది కూడా మనం తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. అదేంటంటే ఇప్పటి వరకు మన భారతదేశంలో ప్రస్తుతం వరకు 9.4 లక్షల ఎకరాలు 9.4 లక్షల ఎకరాలు విస్తీర్ణం కలిగినటువంటి సుమారు 1.2 లక్షల కోట్ల రూపాయలు సుమారు 1.2 లక్షల కోట్ల రూపాయలు విలువైనటువంటి 8.7 లక్షల ఆస్తులు వక్ఫ్ ఆస్తులు ఉన్నాయి. ఒక్కసారి మీరు చూడండి, మళ్ళీ 9.4 లక్షల ఎకరాలు విస్తీర్ణం ఉన్నటువంటి 1.2 లక్షల కోట్ల రూపాయలు విలువైనటువంటి 8.7 లక్షల ఆస్తులు వక్ఫ్ ఆస్తులుగా ప్రస్తుతం ఉన్నాయి. ప్రపంచంలో ఏ ఇస్లామిక్ దేశం కానీ ఏ సెక్యులర్ దేశం కానీ ఇన్ని ఆస్తుల్ని ఈ కేవలం వక్ఫ్ అనేటువంటి పేరుతో ఇప్పటిదాకా లేదు. కేవలం ఇండియాలో మాత్రమే అది ఉంది. అయితే ఆ వక్ఫ్ ఆస్తుల్ని నియంత్రించడం కోసం ఒక సమర్థవంతమైనటువంటి వ్యవస్థ ఏర్పాటు చేయాలి. ఈ వక్ఫ్ ఆస్తుల మీద ప్రతి సంవత్సరం కూడా వస్తున్నటువంటి సుమారు 12,000 కోట్ల రూపాయలని సమగ్రంగా ఆడిట్ చేయించాలని కేంద్ర ప్రభుత్వానికి ఒక ప్రముఖమైనటువంటి కమిటీ సిఫారసు చేసింది. ఆ కమిటీ ఏది అని అంటే సచార్ కమిటీ. మనందరికీ చాలా తెలుసు ఆ సచార్ కమిటీ దాని గురించి. ఆ సచార్ కమిటీ అనేది మొట్టమొదట దీని మీద సిఫారసు చేయడం జరిగిందనమాట. ఇది ఈ అంశానికి సంబంధించి మనం నేర్చుకోవాల్సినటువంటి ప్రధాన అంశం. మరొక అంశం చూద్దాం. ఈరోజు వచ్చినటువంటి ఆర్టికల్స్లో ఇండియా అబ్స్ట్రైన్స్ ఫ్రమ్ ఓటింగ్ ఆన్ UNGA రెజల్యూషన్స్ అగైన్స్ట్ ఇజ్రాయిల్స్ ఆక్యుపేషన్ అనేటటువంటిది ఒక న్యూస్ పేపర్లో రావడం జరిగింది. అదేంటంటే ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా UNGA తీర్మానం చేసింది. ఆ UNGA తీర్మానానికి ఇండియా అనేది యాంటీగా అంటే వ్యతిరేకంగా ఓటేసింది. ఇజ్రాయెల్కి ఫర్గా ఈ UNGA తీర్మానానికి వ్యతిరేకంగా తీర్మానం చేయలేదు. ఆ ఓటింగ్కి దూరంగా ఉండిపోయిందనమాట. దాని మీద దీనిలో ఆర్టికల్ రాయడం జరిగింది. దీని మీద భవిష్యత్ ఎగ్జామ్స్లో ఏ విధంగా ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంది అని అంటే యుద్ధంలో ఆక్రమించిన పాలస్తీనా ప్రాంతాల నుంచి వెనుకకు మరలిపోవాలని పేర్కొంటూ ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా UNGA చేసినటువంటి తీర్మానంలో భారత్ తన ఓటును ఏ విధంగా వినియోగించుకుంది అని అంటే తీర్మానానికి ఓటు వేయకుండా దూరంగా ఉండిపోయింది అని చెప్పాలి. ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా UNGA తీర్మాన ఓటింగ్కి దూరంగా ఎన్ని దేశాలు ఉన్నాయి అంటే మొత్తం 43 దేశాలు దానికి వ్యతిరేకంగా ఉన్నాయి. ఇండియాతో పాటు 43 దేశాలు దానికి వ్యతిరేకంగా దూరంగా ఉండిపోయాయి.
మరి దీనికి ఫరగా ఎన్ని దేశాలు పనిచేశాయి, ఎన్ని దేశాలు ఈ తీర్మానానికి అనుకూలంగా ఓటేసాయి అని అంటే సుమారు యుఎన్జిఏలో ఉన్నటువంటి 181 దేశాలలో 124 దేశాలు 124 దేశాలు దానికి అనుకూలంగా ఓటేసాయి. ఈ పాలస్తీనా భూభాగాల నుంచి ఇజ్రాయెల్ వెనక్కి వెళ్ళిపోవాలి అని తీర్మానం చేయడం జరిగిందనమాట. ఇందుకీ యుద్ధంలో ఆక్రమించినటువంటి పాలస్తీనా ప్రాంతాల నుంచి ఇజ్రాయెల్ వెంటనే వైదొలగాలని ఒక కోర్టు ఈ మధ్యకాలంలో తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ కోర్టు ఏంటి అంటే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్, అంటే అంతర్జాతీయ న్యాయస్థానం. ఓకే, దీనికి సంబంధించి మనం అందరికీ తెలిసిందే యుఎన్జిఏ అంటే యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ. యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో మొత్తం ఎన్ని దేశాలు ఉన్నాయి సభ్యత్వం అంటే 193 దేశాలు దీనిలో సభ్యత్వం కలిగి ఉన్నాయి. ఇప్పుడు దీని అందరి గురించి మనం ఆల్రెడీ చాలాసార్లు మాట్లాడుకున్నాం. మీకు అందరికీ బహుశా యుఎన్జిఏ గురించి పూర్తిగా డీటెయిల్స్ తెలిసే ఉంటాయని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ మరొక అంశం చూడండి. ఇండియా షుడ్ ఇంక్రీజ్ కోర్ట్ సిస్టమ్ కెపాసిటీ, రెడ్యూస్ పెండింగ్ ట్రయల్స్, FATF అనే ఒక ఆర్టికల్ వచ్చింది. FATF వాళ్ళు అంటే FATF అనే ఒక అంతర్జాతీయ సంస్థ ఇండియా యొక్క కోర్ట్ సిస్టమ్ని బలోపేతం చేయాలని, పెండింగ్ కేసుల్ని తగ్గించుకోవాలని FATF పేర్కోవడం జరిగిందనమాట. ఇందుకే వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ FATF? FATF అంటే ఏంటి అంటే ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్. FATF చూడండి ఇక్కడ ఇచ్చాడు FATF. FATF అంటే అర్థం ఏంటంటే ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అనేది. ఇందుకే FATF ఏం పనిచేస్తుంది అని అంటే మనీ లాండరింగ్ లేదా నగదు అక్రమ రవాణా, అంటే ఒక దేశం నుంచి మరొక దేశానికి అక్రమంగా నగదుని రవాణా చేయడం, ఉగ్రవాదులకు నిధులు అందకుండా చేయడం అనేటటువంటి 2 లక్ష్యాలతో FATF అనేది ఒక అంతర్జాతీయ సంస్థగా పనిచేస్తుందన్నమాట. FATFని ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1989లో FATFని ఏర్పాటు చేయడం జరిగింది, ఉగ్రవాదులకి ఆర్థిక సహకారాన్ని ఆపేయడం కోసం. ఇందుకే FATF యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుందంటే ఫ్రాన్స్లోని ప్యారిస్లో ఉంది. ఒకసారి గుర్తుంచుకోండి, ఫ్రాన్స్లోని ప్యారిస్లో దీని యొక్క ప్రధాన కార్యాలయం ఉందన్నమాట. నెక్స్ట్ మరొక అంశం చూద్దాం. ఈరోజు వచ్చినటువంటి మరొక అంశం ఏంటంటే ఇవన్నీ మామూలు ఒక ఆర్టికల్స్ వచ్చాయి, పెద్ద ఇంపార్టెంట్ కాదు, కానీ మీరు చూసుకుంటే మీరు చూడండి. మనం ఆల్రెడీ వాట్సాప్లో మీకు ఈ పీడిఎఫ్ని ఇచ్చాం కాబట్టి దానిలో ఉన్నటువంటి మెయిన్ పాయింట్స్ ఏమి ఉంటే మీరు చెక్ చేసుకోండి. అంతగానే ఇంపార్టెంట్ లేదని వాటిని చెప్పట్లేదు. నెక్స్ట్ మరి తెలుగు పత్రికల్లో ఈనాడు పత్రికలో ఈ ఆర్టికల్ వచ్చింది. నైపుణ్య శిక్షణకు పెద్దపీట అని తెలంగాణలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు గురించి ఒక ఆర్టికల్ ఇవ్వడం జరిగింది. ఇందుకే తెలంగాణలో మొట్టమొదటి స్కిల్ యూనివర్సిటీ ఎక్కడ ఏర్పాటు చేశారు అని అంటే హైదరాబాద్లో ఏర్పాటు చేశారు. హైదరాబాద్లో ఎక్కడ ఏర్పాటు చేశారంటే గచ్చిబౌలిలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీలో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందుకే దేశంలో ఏర్పడినటువంటి ఫస్ట్ అంటే మొట్టమొదటి స్కిల్ యూనివర్సిటీ ఏది అనే ప్రశ్న కూడా మనం చదువుకోవాలి. చూడండి, తెలంగాణలో ఫస్ట్ స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటైంది ఓకే, కానీ దేశంలోనే మొత్తం భారతదేశంలోనే మొట్టమొదటి స్కిల్ యూనివర్సిటీ ఏది 2014లో వెస్ట్ బెంగాల్లో ఏర్పాటు చేయనటువంటి సీకం స్కిల్ యూనివర్సిటీ, SSU అంటారు దాన్ని, సీకం స్కిల్ యూనివర్సిటీ అని పిలుస్తారు అనమాట. ఇది మొట్టమొదటి యూనివర్సిటీ. ఇది దీనికి సంబంధించిన అంశాలు. నెక్స్ట్ మరొక అంశం చూద్దాం. ఇవి డైరెక్ట్గా క్వశ్చన్స్ కొన్ని ఇచ్చాడండి. ఇంకోటి చూడండి, జీడిపి లెక్కింపుకు ప్రాతిపదిక ఏడాది మార్పు అని ఈనాడులో ఒక ఆర్టికల్ ఇచ్చాడు. అంటే జీడిపిని ఏ విధంగా లెక్కించాలి, ప్రస్తుతం లెక్కిస్తున్నటువంటి సంవత్సరం ఆధార సంవత్సరం అంటే బేస్ ఇయర్ని మారుస్తున్నారని ఒక ఆర్టికల్ రావడం జరిగింది. దాని మీద భవిష్యత్ ఎగ్జామ్స్లో ఏ విధంగా వస్తాయో చూద్దాం. దేశ జీడిపి లెక్కించడం కోసం ఆధార్ సంవత్సరాన్ని ఏ సంవత్సరంగా మార్చాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది అనే ప్రశ్న రావచ్చు. అది 2022-23 ఆర్థిక సంవత్సరం. 2022-23 ఆర్థిక సంవత్సరాన్ని బేసిక్గా తీసుకొని నెక్స్ట్ లెక్కింపు ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుందన్నమాట. అయితే ప్రస్తుతం ఏ సంవత్సరం ఆధారంగా తీసుకొని జీడిపిని కౌంట్ చేస్తున్నారు అనే ప్రశ్న రావచ్చు. అది ఇప్పుడు అంటే 2011-12. ప్రస్తుతం బేస్ ఇయర్ ఏదంటే 2011-12. భవిష్యత్తులో అతి త్వరలో ఏ డెసిషన్ తీసుకోవడం జరిగిందంటే జీడిపి లెక్కించడం కోసం 2022-23ని ఆధార్ సంవత్సరంగా బేస్ ఇయర్గా తీసుకోవాలని నిర్ణయించడం జరిగింది. దెన్ వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ జీడిపి? జీడిపి అంటే ఏంటి? గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్. గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటే ఏంటి అంటే ఒక నిర్ణీత కాలంలో ఒక నిర్దిష్ట భౌగోళిక ప్రాంతంలో అంతిమంగా తయారైనటువంటి వస్తువులు అండ్ సేవల్ని అప్పటి మార్కెట్ ధరలతో అంచనా వేస్తే వచ్చే మొత్తాన్ని గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటారు అని బ్రేషన్ ఉంటుంది. ఇందుకు ఏంటి అని అంటే సాధారణంగా ఎకానమీలో 3 పార్ట్స్ ఉంటాయి. ఒకటి వ్యవసాయ రంగం అంటే ప్రాథమిక రంగం, ద్వితీయ రంగం అంటే పారిశ్రామిక రంగం, తృతీయ రంగం అంటే సర్వీసెస్ సెక్టార్. ఈ 3 రంగాల నుంచి వచ్చినటువంటి మొత్తం ప్రొడక్ట్స్ని అప్పటి మార్కెట్ వాల్యూతో కౌంట్ చేస్తే వచ్చే మొత్తాన్నే ఆ దేశం యొక్క జీడిపి అని పిలుస్తారనమాట. అంటే ఒక సంవత్సర కాలంలో ఒక దేశంలో ఉత్పత్తి అయినటువంటి
ఈ 3 రంగాల నుంచి వచ్చినటువంటి మొత్తం ఆ ఆదాయాన్ని లెక్కిస్తే దాన్నే జీడిపి లేదా గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అని పిలుస్తారు. ఇది మనకు తెలిసి వస్తుంది. నెక్స్ట్ ఈ జీడిపిని ఆ దేశం యొక్క జనాభాతో కానీ భాగిస్తే వచ్చేదాన్ని ఏమని పిలుస్తారంటే పెర్ క్యాపిటా ఇన్కమ్ లేదా తలసరి ఆదాయము అని పిలుస్తారు. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన అంశం, నేను చెప్పే అంశం మరొకటి ఉంది. అదేంటంటే 2023 అంచనాల ప్రకారం భారతదేశం యొక్క జీడిపి పరిమాణం ఎంత అనే ప్రశ్న రావచ్చు. ఇక్కడ దీనిలో ఇవ్వలేదు కానీ నేను చెప్తున్నాను. అది ఎంత అంటే $3.732 ట్రిలియన్. మళ్ళీ గుర్తుంచుకోండి, $3.732 ట్రిలియన్, ట్రిలియన్ యుఎస్ డాలర్స్ ప్రస్తుత ధరలతో. అదే 2023 అంచనాల ప్రకారం పీపీపీ విధానంలో భారత యొక్క జీడిపి పరిమాణం ఎంత అని అంటే 13.12 ట్రిలియన్ యుఎస్ డాలర్లు. చూడండి, సాధారణంగా మనం ఈ జీడిపి అంచనాలు 2 రకాలుగా చూస్తుంటాం. ప్రస్తుత ధరలోని, పీపీపీ విధానంలోని. ప్రస్తుత ధరలు అయితే భారతదేశం యొక్క జీడిపి ఎంత ప్రస్తుతం 2023 అంచనాల ప్రకారం అంటే ఎంత అంటే $3.732 ట్రిలియన్ యుఎస్ డాలర్లు. అదే పర్చేసింగ్ పవర్ ప్యారిటీ పీపీపీ విధానంలో జీడిపి పరిమాణం ఎంత అంటే 13.12 అంటే 13.12 ట్రిలియన్ యుఎస్ డాలర్లు అనమాట. ఇక్కడ మనందరికీ తెలిసిందే కదండి, జీడిపి అనేది 3 రకాలుగా ఉంటుంది. వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం అండ్ సేవల రంగంగా ఉంటుంది. అది ఇంచుమించుగా 2021-22 అయితే వ్యవసాయ రంగం 18.8%, పారిశ్రామిక రంగం 28.2%, సేవల రంగం 53% గాను మన జీడిపిలో శాతాలుగా ఉన్నాయన్నమాట. దీనికి సంబంధించి మరిన్ని అంశాలను మనం అందించాలంటే ఆల్రెడీ టైం ఎక్కువ అవుతుంది కాబట్టి నేను తగ్గించేస్తున్నాను, లేకపోతే ఇంకా ఎక్కువ ఇచ్చేవాడిని. ఇక్కడ మీకు ఇంకొక అంశం అందిస్తాను. ఇందులో ఈనాడులోనే ఈరోజు ఇచ్చినటువంటి అంశం ఏంటంటే 2030-31 నాటికి భారతదేశం 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చెందుతుంది అని ఈరోజు S&P సంస్థ ఒక నివేదికను ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి భవిష్యత్ ఎగ్జాంపుల్ ఏ విధంగా వస్తాయో ఒకసారి చూద్దాం. ఏంటంటే 2030-31 నాటికి ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఏ దేశ ఆర్థిక వ్యవస్థ నిలుస్తుందని ఈ మధ్యకాలంలో S&P సంస్థ అంచనా వేసింది అని అంటే భారత ఆర్థిక వ్యవస్థ. అలాగే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు ఎంత ఉంటుందని S&P సంస్థ అంచనా వేసింది అంటే 6.7%. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అంటే 2024-25 ఆర్థిక సంవత్సరం. ఇక్కడ చూడండి, మళ్ళీ చెప్తున్నాను, 2024-25 ఆర్థిక సంవత్సరంలో మన భారతదేశం యొక్క ఆర్థిక వృద్ధి రేటు 6.7%గా ఉంటుందని ఈ S&P సంస్థ అంచనా వేయడం జరిగిందనమాట. అయితే ఇంకొక అంశం ఏంటంటే ఈ సంస్థ చెప్పిన దానిలో భారతదేశం 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక వృద్ధి రేటు ఎంత ఉంది అని అంటే 8.2 ఉంది అని ఆ సంస్థ చెప్పింది. ఇది కూడా ఆల్రెడీ అన్ని సంస్థలు కూడా ఇంచుమించుగా దీన్నే తెలియజేయడం జరిగిందనమాట. ఇక్కడ ఆల్రెడీ మనం ఆర్థిక వ్యవస్థ పరిమాణం, జీడిపి అన్నీ కూడా మనం ఆల్రెడీ ఇప్పుడు మాట్లాడుకున్నాం కాబట్టి దీని గురించి ఇంకా వివరించట్లేదు. మరొక అంశాలకు వెళ్ళిపోతున్నాను. అదేంటంటే TCS అత్యంత విలువైన బ్రాండ్గా TCS నిలిచింది అని ఒక నివేదిక విడుదల చేయడం జరిగింది. దీని మీద భవిష్యత్ ఎగ్జామ్స్లో ఏ విధంగా ప్రశ్న వస్తాయో ఒకసారి చూద్దాం. దేశంలో అత్యంత విలువైనటువంటి సంస్థల యొక్క నివేదికని ఈ మధ్యకాలంలో ఒక సంస్థ విడుదల చేసింది. ఆ సంస్థ పేరేంటి అని ప్రశ్న రావచ్చు. ఆ సంస్థ పేరు ఏంటంటే కంతార్ బ్రాండ్స్ అనే సంస్థ దేశంలో ఉన్నటువంటి అత్యంత విలువైన బ్రాండ్లకి లెక్క కట్టి వాటి యొక్క నివేదికని ప్రతి సంవత్సరం విడుదల చేస్తూ ఉంటుందన్నమాట. అది కంచార్ బ్రాండ్. ఈ కంచార్ బ్రాండ్స్ అనేటువంటి సంస్థ అంచనాల ప్రకారం దేశంలో అత్యంత విలువైనటువంటి బ్రాండ్గా ఏ సంస్థ బ్రాండ్ ఈ మధ్య నిలిచింది అంటే TCS అనేటటువంటి సంస్థ ఇప్పుడు నిలవడం జరిగిందన్నమాట. మనందరికీ తెలిసిందే కదండి, TCS అంటే టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్. ఈ టాటా కన్సల్టెన్సీ సర్వీసెసే దేశంలో ఉన్నటువంటి అత్యంత పెద్ద బ్రాండ్గా, విలువైనటువంటి బ్రాండ్గా ఈ సంస్థ అంచనా వేయడం జరిగింది. ఈ కన్హార్ బ్రాండ్స్ అనేటువంటి సంస్థ అంచనా వేయడం జరిగిందనమాట. దీని మీద మరొక అంశం ఏంటంటే మొట్టమొదటి స్థానాన్ని TCS గెలిపింది కదండి, మరి సెకండ్ ప్లేస్ని ఏ సంస్థ వచ్చింది అని అంటే హెచ్డిఎఫ్సి బ్యాంకు 2వ స్థానంలో నిలిచడం జరిగిందనమాట. ఇక్కడ మరొక అంశం మీకు తెలియజేస్తాను. ఈ కంచార్ బ్రాండ్ తెలియజేసిన దాని ప్రకారం మొదటి స్థానంలో TCS సంస్థ ఉండగా 2వ స్థానంలో హెచ్డిఎఫ్సి ఉంది. అలాగే 3వ స్థానంలో ఎస్బీఐ ఉంది. అలాగే 4వ స్థానంలో
ఐసిఐసిఐ సంస్థ అనేది 4వ స్థానంలో ఉంది. అలాగే 5వ స్థానంలో ఎల్ఐసి సంస్థ ఉందన్నమాట. ఈ విధంగా మీరు గుర్తుంచుకోండి. మొదటి స్థానాన్ని టీసీఎస్, 2వ స్థానాన్ని హెచ్డిఎఫ్సి, 3వ స్థానాన్ని ఎస్బీఐ, 4వ స్థానాన్ని ఐసిఐసిఐ, 5వ స్థానాన్ని ఎల్ఐసి. ఈ సంస్థలన్నీ కూడా మొదటి 5 స్థానాల్లో అత్యంత విలువైనటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్స్గా రావడం జరిగిందనమాట. ఇవి ఈ రోజుకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు. మరికొన్ని అంశాలతో రేపు మీ ముందు ఉంటాను. అయితే ప్రతిరోజు కూడా ఎవరికైనా సరే ఈ అంశాలు మీకు కావాలనుకుంటే తప్పనిసరిగా మన ఏకలవ్య కరెంట్ అఫైర్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా మీ పేరుని నాకు వాట్సాప్లో 9949449941కి వాట్సాప్ మెసేజ్ మీ పేరు పంపిస్తే నేను ఎన్రోల్ చేసుకొని ప్రతిరోజు కూడా ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు వాట్సాప్లో పంపించడం జరుగుతుంది, అప్డేట్స్ అన్నీ పంపించడం జరుగుతుంది. అంతేకాకుండా మీరు కరెంట్ రిలేటెడ్ జనరల్ స్టడీస్ని ఎవ్రీడే ఇప్పుడు నేను ఏవైతే చెప్పారో అవన్నీ కూడా మీరు ఈజీగా చదువుకోవాలి అని అనుకుంటే మన ప్లేస్టోర్లో గాంధీవం అనే మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీరు ఉచితంగా అంటే ఫ్రీగానే ఈ కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా మీరు పొందగలుగుతారనమాట. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ.